అందరికీ శ్రీమాత్రే నమః. మీ తెలుగింటి అమ్మాయి లత వ్లాగ్స్. ఓం నమో వెంకటేశాయ. నేను 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. స్టార్ట్ చేసే ముందే ఒక వారం రోజులు ముందుగానే స్వామివారికి ముడుపు కట్టుకుంటానండి. నేను ఎలా కట్టుకుంటున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. కొంతమంది చాలామంది 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత ముడుపు కట్టుకుంటున్నారండి. అలా కట్టుకోకూడదండి. వారం రోజుల ముందే కట్టుకోవాలి స్వామివారికి. అందరూ 7 శనివారాల వ్రతం చేయలేరు కదండీ! వాళ్ళకి కూడానా తిరుపతి వెళ్ళినప్పుడు, స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ముడుపు కట్టుకుంటారు కదండీ! వాళ్ళకి కూడానా వారం రోజుల ముందు వెళ్తామనగాన స్వామివారికి ముడుపు కట్టుకోవాలండి. అది కూడా శనివారం పూట. నేను ఎలా ముడుపు కట్టుకుంటానో ఈ వీడియోలో చూపిస్తానండి. ఒక కర్చీఫ్ తీసుకొని అది పసుపు నీటిలోని చిన్న పచ్చికర్పూరం వేసి నానబెట్టుకొని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత కర్చీఫ్‌లోకి మధ్యలోని వెంకటేశ్వర నామం గీసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం అక్షింతలు, పసుపు, కుంకుమ, స్వామివారికి పచ్చికర్పూరం, 7 యాలకులు, 7 ఒక్కలు, 7 లవంగాలు వేసుకోవాలండి. 7 చిల్లర కాయిన్స్ కూడా వేసుకోవాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలను కూడా అందులోనే కొంచెం అక్షింతలు, కొంచెం చందనం కూడా వేసుకోవాలండి. స్వామివారికి అసల కన్నా వడ్డీ అంటే ఇష్టమండి. నేను పిడికెడంతా చిల్లర కాయిన్స్ వేసుకుంటున్నాను. చిల్లర కాయిన్స్ మీరు నోట్స్ కావాలంటే నోట్స్ అయినా వేసుకోవచ్చండి. నేను కాయిన్స్ రూపంలోనే వేసుకున్నాను. వేసుకొని అంతాను ముడుపు కట్టుకొని ప్లేట్‌లో పెట్టుకొని, బొట్టు పెట్టుకొని స్వామివారికి నేను తల మీద పెట్టుకుంటున్నానండి. మన శిరస్సు మీదే పెట్టుకోవాలి స్వామివారికి. శిరస్సు మీద పెట్టుకొని మనం ఏం కావాలి అని స్వామివారిని మనం ప్రార్థించుకోవాలండి. మనం ఏదైనా సంకల్పం చెప్పుకునే కదండీ ముడుపు కట్టుకుంటాము. అలాగే మనకేటి కావాలోనే చెప్పుకొని స్వామివారికి ముడుపు కట్టుకోవాలి. స్వామి నేను ఇలాగ నీకు 7 శనివారాలు వ్రతం చేస్తున్నాను. లేకపోతే నీ దర్శనానికి వద్దామని అనుకుంటున్నాను స్వామి అని చెప్పుకొని, నాకు ఇలాంటి పలానా కష్టం వచ్చింది. నాకు ఇలాంటి ఇబ్బంది ఉంది. నన్ను ఆ కష్టంలో నుంచి నెట్టండి స్వామి అని స్వామివారికి ముడుపు కట్టుకోవాలి. ముడుపు కట్టుకొని స్వామివారి పాదాల దగ్గర దేవుడి మాల పెట్టుకోవాలండి. అలాగే స్వామివారు 7 కొండల మీద ఉంటారు కదండీ! ఆ 7 కొండల మీద నిదర్శనంగా 7 పిండి దీపాలు వెలిగించుకున్నాను. వెలిగించుకొని తర్వాత స్వామివారికి ధూపం చూపించుకుంటున్నానండి. ధూపంలోని సాంబ్రాణిలోని చిన్న పచ్చికర్పూరం వేసుకుంటే స్వామివారు ఎక్కడున్నా వస్తారు. అలాగే ఫైనల్‌గా హారతి ఇచ్చుకున్నానండి స్వామివారికి.